రష్యా అమెరికా న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా రష్యా ప్రకటించింది నిన్న. శుక్రవారం మీడియాలో ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. అసలు ఇదేంటి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేహవేదిక. నేను మళ్ళీ మీ మీద ఒక ఇంపార్టెంట్ వీడియోతో వచ్చాను. అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్, రీసెంట్ కరెంట్ అఫైర్. అండ్ ఈ మంత్లో ముఖ్యంగా ఈ వారంలో అయితే చాలా ఇంటర్నేషనల్ టాపిక్స్ వెరీ ట్రెండింగ్లో ఉన్నాయి. అందులో ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ కావచ్చు, యుఎస్ఏ రష్యా రిలేషన్స్, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా ఒక పెద్ద బాంబు పేలింది. అది నిన్న రష్యా యుఎస్ఏ డీల్. సో దాని నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా రష్యా డిక్లేర్ చేసింది. ఇది 1987లో జరిగింది బిట్వీన్ ద టూ కంట్రీస్. సింపుల్గా డీల్ ఇంటెన్షన్ ఏంటంటే, మామూలుగా భూమి పైన, భూ ఉపరితలం పైన ఎటువంటి క్షిపణులను కూడా ప్రయోగించరాదు. ముఖ్యంగా ఈ డేంజరస్ న్యూక్లియర్ వెపన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ప్రయోగించరాదు. అది బోత్ ద కంట్రీస్ దాన్ని పాటించాలి. అది నాట్ ఓన్లీ యుఎస్ఏ, అంటే యుఎస్ఏ పైన మాత్రమే కాదు, వసాల్ స్టేట్స్ లైక్ యుఎస్ఏలో ఉన్న వసాల్ స్టేట్స్ పైన, ఈ ఏవైతే ఉన్నాయో కంబోడియా లాంటి స్టేట్స్ కానీ చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళపైన, అంటే ఆ నాటో కంట్రీస్, తర్వాత యుఎస్ఏ సపోర్టర్స్ కానీ లేదా రష్యా సపోర్టర్స్ కానీ ఎవరిపైన న్యూక్లియర్ తోటి కానీ అటాక్ చేయకూడదు బోత్ ద సైడ్స్ నుంచి అన్నది డీల్ మెయిన్ ఇంటెన్షన్. అయితే ఇప్పుడు డీల్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? డొనాల్డ్ ట్రంప్ కానీ పుతిన్ కానీ ఎవరి మాట వినేవాళ్ళు కాదు. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిపోయారంటే మాత్రం చాలా డేంజర్. పుతిన్ డొనాల్డ్ ట్రంప్ అంత తొందరపాటు కాకపోయినా కొంచెం ఏంటంటే ఏదన్నా ఫిక్స్ అయిపోతే దాన్ని ఖచ్చితంగా చేసి తీరే మనిషి పుతిన్. అది ఎంత పెద్దదైనా కానీ, ఎంత పెద్ద వైలెన్స్ కానీ వెళ్తారైనా మ్యాక్సిమం. సో కాబట్టి ఇప్పటికప్పుడే న్యూక్లియర్ అటాక్స్ చేస్తారా అంటే చెప్పలేం. న్యూక్లియర్ అటాక్స్ ఏం జరగకపోవచ్చు, కానీ దీనివల్ల ముఖ్యంగా ఈ యుఎస్ఏకి వసాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు పుతిన్. సో డొనాల్డ్ ట్రంప్ స్టాండ్ ఏముంటుంది, ఆయన చేసే కామెంట్స్ ఏంటి, ఈ రోజు వరకు అయితే ఆయన దీనిపైన ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. సో కొంచెం ఆచితూచి డిప్లొమాటిక్ వ్యూస్ అనేది డొనాల్డ్ ట్రంప్కి పెద్దగా తెలియదు అని మనం ఈ 6 monthsలో అర్థం చేసుకోవచ్చు. సో ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి, వేచి చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మా నేహవేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.